తెలిసి ఆ ముక్క జనానికి చెప్తే మైనస్ అవుతుంది. బాబు హెల్త్ ఇప్పుడే ఎట్టుంది, రేపు పొద్దున ఆయన ఎట్ట సీఎం అవుతాడు, ఆయన కాకుండా పవన్ ఏం చేస్తాడు, లోకేష్ ఏం చేస్తాడు, తెలుగుదేశం శ్రేణిలో కూడా కాబట్టి బాబు స్ట్రాంగ్ గానే ఉన్నాడు. జగన్ కంటే ఎక్కువగా పరిగెత్తగలడు, ఆయన జాగింగ్ చేయగలడు, వాకింగ్ చేయగలడు, ఆ శక్తివంతుడు, ఆయన ఆరోగ్యం స్ట్రాంగ్ గానే ఉంది. వారసుడు లోకేష్ ఉన్నాడు, రెండో వారసుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇంతకంటే జెట్ ఏంటి అనేటువంటి జనంలోకి తీసుకెళ్లాలంటే పవన్ కళ్యాణ్ ముందు పెట్టి నడిపిస్తే తెలుగుదేశం శ్రేణులు ముందుకు రావు. కాబట్టి తెలుగుదేశం శ్రేణులు నడిపించే బాధ్యత ఉన్నటువంటి లోకేష్ ఇప్పుడు వచ్చేయాలి. అందులో ఎలక్షన్ దగ్గరకు వచ్చేసినాయి. మేబీ మార్చి ఎండింగ్ కల్లా ఎలక్షన్ జరిగిపోతుంది. మార్చి 20 తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రిందసారి ఏప్రిల్ 11న నోటిఫికేషన్ ఇచ్చారు, మేలోనేమో జరిగింది. కాబట్టి మేలో కౌంటింగ్ జరిగింది కదా, కాబట్టి ఏప్రిల్ మార్చి ఎండింగ్ కి నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ ఎలక్షన్ పెట్టేస్తారు. అంటే ఉన్నది ఇంకో 3 నెలలు. ఈ 3 నెలల్లో ఇటు పవన్ కళ్యాణ్ సర్దుబాటు చేయాలి, వాళ్ళ అభ్యర్థులు సర్దుబాటు చేయాలి, అక్కడ తమ అసమ్మతోళ్ళని సర్దుబాటు చేయాలి. అట్లాగే ఇప్పుడు జగన్ బీసీలు ఇవన్నీ పెట్టినప్పుడు వీళ్ళు కొన్ని చోట్ల మార్చాలి, వాళ్ళని సర్దుబాటు చేయాలి. ఇవన్నీ ఇదివరకు ఏంటంటే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఓ టీం ఉండేది. సుజనా చౌదరి, సీఎం రమేష్, తోడిపి దశరథ్ జనార్దన్, ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్,